ఇది ఈ యొక్క దినాన మనము గత వారం మనము బైబిల్లోని లూదియా అనే స్త్రీ కొరకు చెప్పుకున్నాము. ఈరోజు మనము తబిత అనే స్త్రీ కొరకు మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాము. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుండి 42 వరకు చదువుకున్నాము. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరారందరూ వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఈ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే తబిత కొరకు దేవుడు తబితను ఒక శిష్యురాలు ఉండేనని ఇక్కడ చెప్తున్నారు. ఇంతకుముందు మనం లూదియా కొరకు చూసినప్పుడు ఆమె దైవభక్తి గల స్త్రీ అని విన్నాము. ఇక్కడ తబితను గురించి శిష్యురాలు అని ఇక్కడ పిలువబడుతుంది. తబిత అనే పేరుకు కింద మీరు ఫుటేజ్లో చూసినట్లయితే లేడీ అని అర్థం. లేడీ అని అంటే లేడీ ఎలా ఉంటుంది, చురుకుగా యాక్టివ్గా ఉంటుంది, అది ఎంత స్పీడ్గా పరిగెత్తుతూ ఉంటుంది కదా. సో తబిత అనే పేరుకి ఏంటంటే లేడీ అని అర్థం. ఇంకొక పేరు ఉంది అక్కడ డోర్కానికి అనే పేరు కూడా ఉందన్నమాట, మారు పేరు. సో భాషాంతరమున డోర్కా అని పేరు. సో ఈ తబిత అనే స్త్రీ ఆమె గురించి ఏమి ఇక్కడ చెప్పబడింది బైబిల్లో అంటే ఆమె శిష్యురాలంట. శిష్యురాలు అని ఎవరిని అంటారంటే గురువు దగ్గర శిక్షణ పొందేవారిని శిష్యురాలు అంటారు. శిష్యురాలు అంటారు. కానీ యేసుప్రభు దగ్గర మరి శిష్యులు ఉన్నారు, స్త్రీలు కూడా శిష్యురాలుగా పిలువబడ్డారన్న అనే ధన్యత ఉంది అని అంటే తబితకు ఆ ధన్యత దేవుడిచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో తబిత కొరకు శిష్యురాలుగా ఆమె పిలువబడింది. అక్కడ చూసినట్లయితే యేసుప్రభు వెంట అనేక మంది శిష్యులు, 12 మంది శిష్యులతో కాకుండా ఇంకా 70 మంది శిష్యులని, ఈ విధంగా యేసుప్రభు వారి వెంట చాలామంది శిష్యులు ఉన్నారు. కానీ ఇక్కడ తబిత కొరకు శిష్యురాలు అని ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేది. ఈ తబిత గురించి ఇక్కడ ఏం చెప్పబడిందనంటే ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసిందంట. అయితే ఆమె ఇలా ఆ విధంగా ఉంటూ అక్కడ చూసినట్లయితే ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోయిందంట. సో శిష్యురాలుగా మంచి సత్క్రియలు చేస్తూ కూడా ధర్మకార్యాలు చేస్తూ ఆమె కాయిలా పడేసి చనిపోయింది. కానీ ఆమె శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. అయితే అక్కడ చూసినట్లయితే ఆమె యొక్క బంధువులని కానీ వారి చుట్టాలని కానీ అక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఆమె శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారంట. అంటే అక్కడున్న చుట్టుపక్కల వారు, వారి ఇరుగు పొరుగు వారే ఆ యొక్క మంచి పని ఆమె చేసింది. అలాంటి మంచిది ఆమెని మంచితనాన్ని అక్కడ సంపాదించుకుంది. ఇక్కడ కిందకి మీరు పేతురు అక్కడ ఉన్న వారందరూ కూడా మరి ఈమె చనిపోయింది కదా అని చాలా బాధలో ఉండి శిష్యులు మరి అక్కడ కొంతమంది ఉండి మరి పేతురు గారిని పిలిపిస్తే కనుక ఆమె మరలా లేస్తుంది అనే విశ్వాసంతో ఏంటంటే శిష్యులు అక్కడ ఉన్నవారు అక్కడ లుద్దాకు రావాలని శిష్యులు పేతురు గారు యొప్పేలో ఉన్నారనమాట అప్పుడు. సో అక్కడికి కబురు పంపారు కొంతమందికి పంపించి, పేతురు గారు మీరు రావాలి, ఇక్కడ తబిత అనే ఆమె స్త్రీ చనిపోయింది, డోర్కా అని ఆమె చనిపోయిందని అక్కడ కబురు పంపించినప్పుడు పేతురు గారు వస్తారు. చూసినట్లయితే ఆ పక్కన ఉన్న వాళ్ళు విధవరాండ్రు అందరూ కూడా ఏడుస్తూ డోర్కా గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏంటంటే ఆమె కుట్టిన అంగీలు కానీ వస్త్రములు కానీ చూపుచు అతని ఎదుట ఏడుస్తున్నారంట. ఇక్కడ చూడండి, ఒక 2 విషయాలు మనం తబిత ద్వారా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు.
ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసిందంట. ఆమె ఒక ఒక పేదరాలు. ఆమెకున్న వర్క్, ఆమె చేసే పని వృత్తి ఏంటంటే ఆమె స్టిచ్చింగ్ చేయడం, అంటే కుట్టడము ఆమె యొక్క వృత్తి. మరి ఆ చిన్న వృత్తిలో ఉండి మరి ఆమె ఎన్ని ధర్మకార్యాలు చేసింది, ఎన్ని సత్క్రియలు చేసింది అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఆమె మంచి కార్యాలు చేసిందని విధవరాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు పేతురు గారికి చూపిస్తూ, ఆమె కుట్టిన అంగీలు చూపిస్తూ అక్కడ పేతురు గారికి సాక్ష్యం ఇస్తున్నారు. ఆమె చనిపోయింది కానీ ఆమె బ్రతికున్నప్పుడు మాకు అందరికీ సహాయం చేసింది, ఆమె మంచి కార్యాలు చేసింది అనేసి అక్కడ విధవరాండ్రు మరి కవిత కొరకు సాక్ష్యం ఇస్తున్నారు. మీరు ఒకసారి మత్తయి సువార్త 5:16లో మీరు చూసినట్లయితే మీకు అక్కడ ఒక మంచి మాట కనిపిస్తుంది. ఏంటంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు ఎట్లా అంటే మన సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలంట. మరి ఇక్కడ తబితను చూసినట్లయితే ఆమె మంచి క్రియలు, ఆ ధర్మకార్యాలు ఆమె చేసింది. అక్కడ ఎవరిని మహిమపరిచారంటే దేవుణ్ణి మహిమపరిచారు. మేము బ్రతికి ఉన్నప్పుడు మరి మనము చనిపోయిన తర్వాత మరి ఎంతమంది మన గురించి చెప్పుకో తెలియదు. మనం అది ఈ లోకంలో ఉన్నప్పుడే మనము ఆ యొక్క మంచి పేరు అనేది సంపాదించుకోవాలి. ఇక్కడ మరి తబిత అదే చేసిందండి. ఆమె పరలోకపు తండ్రిని మహిమపరిచేటట్టుగా విధవరాళ్ళకి, అక్కడున్న పేదలకి ఆమెకు సహాయం చేసింది. మీరు ఇంకొక వాక్యము మీరు బైబిల్లో చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒకటి ఉంది. ఏంటంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను కాపాడుకున్నట్టే. నిజమైన భక్తి